Hi, welcome to Vainala News Channel. Good morning to all of. ఇక ప్రధాన అంశాలకు వస్తే వెలుగు దినపత్రికకు సంబంధించి హైకోర్టు జడ్జి ఆయన భార్య ఫోన్లను ట్యాప్ చేశారు. ఏ ఒక్కరిని గత బీఆర్ఎస్ సర్కార్ వదలలేదు. హైకోర్టుకు తెలిపిన దర్యాప్తు అధికారులు ఈ విచారణ ఈ నెల 23కు వాయిదా. ప్రతిపక్ష నేతలు ప్రజా సంఘాల నాయకులు ఫోన్లతో పాటు హైకోర్టు జడ్జి ఆయన భార్య ఫోన్లను కూడా గత బీఆర్ఎస్ సర్కార్ ట్యాప్ చేసిందని హైకోర్టు దర్యాప్తు టీం తెలిపింది. బీఆర్ఎస్ పెద్దల ఆదేశాలకు తగ్గట్టుగానే వ్యవహారం నడిపించారని తెలిపింది. ఫోన్ ట్యాపింగ్ కనుక ఎవరెవరు ఉన్నారో ఎందుకు చేశారో ఎస్ఐబి మాజీ అధికారి భుజంగరావు వాంగ్మూలంలో వెల్లడించారు. న్యాయమూర్తుల ఫోన్లను నాటి బీఆర్ఎస్ సర్కార్ ఫోన్ ట్యాపించిందన్న కథనాలను ఇటీవల హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. ఓకే, హైకోర్టు జడ్జి ఆయన ఫోన్లను ఇందులో భాగంగా బుధవారం చీఫ్ జస్టిస్ అలోక్ అరాతే, జస్టిస్ టి వినోద్ కుమార్ తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఫోన్ ట్యాపింగ్ పై ఎంక్వైరీ జరుపుతున్న దర్యాప్తు అధికారులు హైకోర్టుకు నివేదిక సమర్పించారు. ఓకే, ఈ ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి మనం ఇవాళ మార్నింగ్ న్యూస్ లో ప్రత్యేక కథనంగా చెప్పదలుచుకున్నాం. దానికి సంబంధించి ఏం జరిగింది, ఎట్లా జరిగింది, మనకు అందిన సమాచారం ఏందనేది ఇప్పుడు డిస్ప్లే ద్వారా చూపించడం జరుగుతుంది. ఈ ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి ఏం జరిగిందంటే హైకోర్టు జడ్జి మరియు వాళ్ళ భార్య ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. గత సర్కార్ ఏ ఒక్కరిని వదలలేదు. ఈ నెల 23 వరకు దీనికి సంబంధించిన కేసును వాయిదా వేయడం జరిగింది. ఇట్లా ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి ఏం జరిగిందంటే ఇక్కడ కేటీఆర్ ఏదైతే ఈడ కేటీఆర్ చెప్పినట్టే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ప్రభాకర్ రావు ఇంటెలిజెన్స్ చీఫ్ ఉన్నాడో ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి ఏదైతే గత ప్రభుత్వం హైకోర్టు జడ్జి వారి భార్య గత బీఆర్ఎస్ లీడర్లు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లు, బీజేపీ పార్టీకి సంబంధించిన లీడర్లు ఒక్కలని లేదు, ఎవరిని పడితే వారిని ఫోన్ ట్యాప్ చేసింది. దానికి సంబంధించి ఏం జరిగిందంటే కేటీఆర్ ఇక్కడ నుంచి ఆదేశాలు ఇచ్చిండు. ఎవరికి? ప్రభాకర్ రావు గారికి. ప్రభాకర్ రావుకు ఆదేశాలు ఇస్తే ఈయన ఎస్ఐబి చీఫ్, ఈయన ఎస్ఐబి చీఫ్ కి ఇచ్చిండు. ఇక్కడ నుంచి ఈయన ఏం చేసిండంటే ఎస్ఐబి ఒక టీమును పెట్టుకొని భుజంగరావు అనే డిఎస్పిని దానికి తోడు 3 సిఐలు, 8 మంది ఎస్ఐలను పెట్టుకొని ఈ టీం ఏం చేసిందంటే ఎవరెవరైతే ఎక్కడెక్కడ నుంచి డబ్బులు వసూలు చేస్తా ఉన్నారు, ఏ విధంగా వీరికి సంబంధించిన ప్రభుత్వాన్ని పార్టీని ఎట్లా నడుపుతా ఉన్నారు, వాళ్ళందరిని ఎట్లా బ్లాక్మెయిల్ చేయాలి, వీటితో పాటు ఎవరైతే బడా వ్యాపారవేత్తలు ఉన్నారో ఈ బడా వ్యాపారవేత్తల శ్రీధర్ రావు అని ఈయన వ్యాపారవేత్త. ఈయనకు సంబంధించి టిఆర్ఎస్ పార్టీల ఇక్కడ నుంచి ఎమ్మెల్సీ నవీన్ రావు ఉంటాడు. ఎవరు? టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ నవీన్ రావు ఉంటారు. కేటీ రామారావు, నవీన్ రావు వీళ్ళిద్దరూ కలిసి ప్రభాకర్ రావుకు ఇంటెలిజెన్స్ ఏది ఎస్ఐబి చీఫ్ కు ఆదేశాలు ఇస్తే భుజంగరావు, 3 సిఐలు, 8 మంది ఎస్ఐలు కలిపి ఈ శ్రీధర్ రావు అనే వ్యాపారవేత్తకు సంబంధించిన ఫోన్లు నిత్యం ఆయన ఏడుంటాడు, ఏం చేస్తాడు, ఏడికి పోతాడు, ఎట్లా బిజినెస్ చేస్తాడు, ఏంది వాళ్ళకున్న లావాదేవీలు, ఆయన ఎట్లా భయపెట్టియాలి, ఏం చేయాలని వీరి మీద వేట స్టార్ట్ చేశారు. ఇదంతా లొల్లి నాకెందుకని శ్రీధర్ రావు ఏం చేసిండంటే ఇదంతా లొల్లి నాకద్దు,
నా మీద నన్ను ఇబ్బంది పెట్టకూడని ఈయనే మళ్ళీ కేటీ రామారావుకు 13 కోట్ల రూపాయలు 13 కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్ కింద, అంటే పార్టీ ఫండ్ కింద కేటీ రామారావుకు శ్రీధర్ రావు డబ్బులు ఇచ్చిండు. ఈ లొల్లి అంత అద్దు, నాకు ఈ పంచాయతీ అద్దు, ఇది అంత అద్దు అని 13 కోట్ల రూపాయలు ఇచ్చిండు. 13 కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్లు టిఆర్ఎస్ పార్టీ తీసుకున్నప్పటికి కూడా 13 కోట్ల రూపాయలు తీసుకున్నప్పటికి కూడా ఈయన మీద వేధింపులు ఆగలేదు. వేధింపులు ఎందుకు ఆగలేదంటే వీళ్ళకి ఇంకా ధనదాహం పెరిగిపోయింది. ఏం చేసినా ఎటు పోయినా పార్టీకి సంబంధించిన విషయాలతో పాటు ఎవరెవరైతే ఎక్కడెక్కడైతే వ్యాపారవేత్తలు ఆర్థికంగా పరిపుష్టిగా ఉన్నారో వాళ్ళందరినీ చేసిరు. వీళ్ళతో పాటు ఏం చేసిరంటే అప్పటి ప్రతిపక్ష నేతలు ఏదైతే అప్పటి ప్రతిపక్ష నేతలైనటువంటి రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ ఉండే. రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాస్, తీన్మార్ మల్లన్న, అదేవిధంగా బీజేపీ పార్టీకి సంబంధించి కూడా ఈటల రాజేందర్, గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, అదేవిధంగా హైకోర్టు జడ్జి, అదేవిధంగా ఈ విధంగా ప్రతి ఒక్కరిని ఫోన్ ట్యాప్ చేసి ఏదైతే కాసాని జ్ఞానేశ్వరు, గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, ఈటల రాజేందరు, తీన్మార్ మల్లన్న, పొంగులేటి శ్రీనివాస్ గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి గారు, వారి కుటుంబ సభ్యులు, వారికి సన్నిహితంగా ఉండే ప్రతి ఒక్కరిని, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కరిని, వారితో ఎవరెవరైతే అనుబంధంగా ఉంటారో ఏం చేస్తా ఉన్నారో అని చెప్పి ఇజ్రాయెల్ నుంచి తెచ్చినటువంటి సాఫ్ట్వేర్ను పెట్టి దేశ భద్రతకు విఘాతం కలిగించే విధంగా, దేశ భద్రతను ఇబ్బంది పడే విధంగా, దేశ భద్రతను ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి పంపించే విధంగా అప్పటి గత ప్రభుత్వం ఇదంతా చేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే ఒక సిద్దిపేట వాసి ఏం చేసిండంటే మహమ్మద్ హయాతుద్దీన్ అనే అతను మళ్ళీ ఈ కేసులో ఇంప్లీడ్ అయ్యిండు. ఎందుకు ఇంప్లీడ్ అయ్యిందంటే నా మీద కూడా టిఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ఇట్లా చేసింది, నేను కూడా బాధితుండే ఫోన్ ట్యాపింగ్ లో, నా వాదన కూడా వినండి అని చెప్పి ఇట్లా చేసింది. ఇంకా చాలా మంది బిగ్ షాట్స్ ఈ ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి మనకెందుకు గొడవ, జరిగింది ఏదో జరిగింది అన్న ఉద్దేశంతో ఉన్నారు. కానీ ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే ఉందో, గతంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ లో ఎవరెవరైతే ఇబ్బంది పడ్డారో వాళ్ళందరికీ న్యాయం జరగాలంటే ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన ఎవరైతే ప్రభాకర్ రావు ఉన్నారో, ఈ ప్రభాకర్ రావు ఏదైతే విదేశీ పర్యటన ఉన్నారో ఆయనను పట్టుకరాని కోసం ఇదంతా ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి ప్రజా ప్రభుత్వంలో ఎక్కడ ఎన్ని తప్పులు, ఎన్ని పొరపాట్లు చేసిరో వాటిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ లోకి కేకే రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు కాంగ్రెస్ లో చేరారు. బుధవారం ఢిల్లీలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆయన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీప్ దాస్ మున్షి పాల్గొన్నారు. కేకే గారు. ఓకే, ఇక శ్రావణంలోనే రాష్ట్ర కేబినెట్ విస్తరణ, పిసిసి చీఫ్ నియామకానికి బ్రేక్. ఏదైతే 4 తారీఖు నాడో 5 తారీఖు నాడో పిసిసి చీఫ్ మరియు బ్యాలెన్స్ గా ఉన్న తెలంగాణ ప్రభుత్వంలో బ్యాలెన్స్ గా ఉన్న 6 మంత్రివర్గ పదవులు ఇవాళ రేపో అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారి పర్యటన ఢిల్లీకి చేరడం జరిగింది. దానికి ఇక్కడ ఉన్న మంత్రివర్గానికి సంబంధించిన సీనియర్ నాయకులు బట్టి విక్రమార్క గారు అయితేనేమి, శ్రీధర్ బాబు గారు అయితేనేమి, అదే విధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా చాలా పలు సందర్భాలలో కూర్చొని మాట్లాడడం జరిగింది. కానీ ఉన్నవి 6 మంత్రివర్గ పోస్టులు, ఆశావాహులు వచ్చేసి 15 మంది ఉన్నారు. వీటిని ఎట్లా సర్దుబాటు చేయాలన్న ఆలోచనతోటి మరికొంత టైం తీసుకోవాల్సిన టైం పడతా ఉన్నది అని అనిపిస్తా ఉన్నది. అదేవిధంగా కేశవరావు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పిసిసి అధ్యక్షులుగా, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీగా గతంలో చేసి సోనియా గాంధీ కుటుంబానికి అత్యంత దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ టిఆర్ఎస్ జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి వ్యక్తి కేశవరావు గారు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఇకపోతే ఏపీలోకి 7 మండలాల పాపం బీఆర్ఎస్ బీజేపీదే, వాటి కోసం పోరాటం చేస్తానన్న కేసీఆర్ 10 ఏళ్లు పట్టించుకోలేదు. ఓకే, తెలంగాణ వచ్చిన సందర్భంలో మన ప్రాంతానికి సంబంధించిన భద్రాచలం ప్రాంతానికి సంబంధించిన 7 మండలాలను తీసుకెళ్లి ఆంధ్రాలో కలిపిన తర్వాత కలిపిన రోజు నుండి, కలిపిన తెల్లారి నుండి నేను పోరాటం చేస్తా, నేను యుద్ధం ప్రకటించిన ఆ 7 మండలాలను తేవడమే నాకు లక్ష్యమన్న కేసీఆర్ 7 మండలాల గురించి కనీసం 7 సార్లు కూడా ఢిల్లీలో కొట్లాడేయలేదు. ఆ పాపం అటు బీఆర్ఎస్ పార్టీ, ఇటు బీజేపీ పార్టీ, ఇటు టిఆర్ఎస్ పార్టీలు చేసినాయి. ఇప్పుడు మళ్ళా వాటి గురించి మేము పోరాడుతాం, మేము ఏదో చేస్తామని కేసీఆర్ పట్టించుకోలేదని బట్టి విక్రమార్క గారు చెప్తా ఉన్నారు. ఏదైతే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఉన్నారో, నిన్న ఏదైతే అధికారులతో రివ్యూ తీసుకున్నారో, ఆ రివ్యూలో అధికారులను స్పష్టంగా సూటిగా అసలు ఏం జరిగింది, భగీరథకు సంబంధించి ప్రతి ఇంటికి నల్లా నీళ్ళు ఇస్తున్నారు అంటున్నారు కదా, వాటికి సంబంధించిన నివేదికలు పట్టుకరండి, వాటికి సంబంధించిన పూర్తి సమాచారం ప్రభుత్వానికి అప్పచెప్పండి అని అన్నాక తెలంగాణ రాష్ట్రంలో 23,824 గ్రామాలు ఉండగా, దాదాపుగా 28,324 గ్రామాలు ఉండగా కేవలం 11,156 గ్రామాలకు మాత్రమే నీళ్ళు ఇస్తున్నారా? అసలు ఏం సమాచారం ఉంది? మాకు వచ్చిన సమాచారం ప్రకారం 1,200 గ్రామాలకు మించి పూర్తి స్థాయిలో నీరు అందడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో అసలే నీరు అందడం లేదు. మరి ప్రభుత్వం ఏదైతే తెలంగాణ ప్రభుత్వం, గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం 45,000 కోట్ల రూపాయలు పెట్టి మేము మిషన్ భగీరథ చేసి ఈ దేశానికి ఆదర్శంగా నీళ్ళు ఇచ్చినవని చెప్పి గొప్పలు చెప్పింది కదా, మరి గొప్పలు చెప్పినట్టు లెక్కలు చెప్పినట్టు వాస్తవ రూపం కావాలి కదా అని చెప్పి అడిగితే 1,156 గ్రామాలకు మాత్రమే నీళ్లు ఇస్తున్నట్టు తేట తెల్లం కావడం జరిగింది. ఇకపోతే వాస్తవానికి దగ్గరగా ఫుల్ బడ్జెట్, దుబారును తగ్గించి ఆదాయం పెంచడంపై ఫోకస్, గ్రామీణ ఆర్థికానికి ఊతమిచ్చేలా రూపకల్పన, 6 గ్యారంటీలు, రైతు సంక్షేమానికి పెద్దపీట, కసరత్తు చేస్తున్న ఆర్థిక శాఖ అధికారులు. వాస్తవానికి దగ్గరగా రాష్ట్ర ఫుల్ బడ్జెట్ రెడీ అవుతున్నది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా రూపుదిద్దుకుంటుంది. ఈ నెలలో ప్రవేశపెట్టనున్న 2024-25 పూర్తి స్థాయి రాష్ట్ర బడ్జెట్ పై ఆర్థిక శాఖ కసరత్తు వేగవంతం చేసింది. అంకెలు పెద్దగా చూపడం కంటే ఉన్న వాస్తవాలను బడ్జెట్ రూపంలో ప్రజలకు తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దుబారా, అనవసర ఖర్చులు తగ్గించి ఆదాయం పెంచుకోవడంపై దృష్టి సారించింది. సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చేలా కేటాయింపులు చేయనున్న 6 గ్యారంటీలకు కేటాయింపులు పెంచనున్నారు. రైతులకు రుణమాఫీ, పంట మాఫీ, రైతు బీమా, చేయుత పెన్షన్లు, మహిళా సంఘాలు, ఉపకార వేతనాలు, గ్రామ పంచాయతీలు, కళ్యాణ లక్ష్మి వంటి వాటికి సరిపోను నిధులు కేటాయించనున్నారు. దీనికి సంబంధించి అప్పులు తగ్గించి ఆదాయం పైన ఫోకస్, రాష్ట్ర ప్రభుత్వం ఇష్టారీతిపై అప్పులకు వెళ్ళదలుచుకోలేదు. అదేవిధంగా కాంగ్రెస్ ఇచ్చిన సంక్షేమానికి ఎక్కువ ఖర్చు చేయాలని ఆలోచన చేస్తా ఉంది. 6 గ్యారంటీలకు ఉజ్జయింపుగా 53,196 కోట్లు, రైతు భరోసాకు 15,000 కోట్లు, పింఛన్లకు ఉద్దేశించి 14,800 కోట్లు, ఇంద్రమిన్లకు 7,740 కోట్లు, మహిళలకు నెల 2,500కు అందించడానికి 7,300 కోట్లు, మహాలక్ష్మికి 7,200. ఈ విధంగా
రైతు రుణమాఫీ 10,000 కోట్లు. మొత్తం మీద ప్రజాప్రభుత్వం ఏం ఆలోచన చేస్తా ఉందంటే మనం దుబారా ఖర్చును తగ్గించాలి, ప్రజలకు ఏదైతే అవసరమో దాన్నే చేయాలి, లేని అంకెల గారడి చేసి 3,00,000 కోట్లు, 2,00,000 కోట్లు, 2,50,000 కోట్లు అని లేని అంకెల గారడి చూపించి దీనికి ఇంత కేటాయిస్తానం అంత కేటాయిస్తానం అని చెప్పి ఏ పని చేయకుండా గతంలో సంక్షేమానికి అని చెప్పి పెద్ద ఎత్తున వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పి ఏంది ఒక 12,000 కోట్ల రూపాయలు తెచ్చారు. కానీ నిజానికి ఖర్చు పెట్టింది 1,000 కోట్లు కూడా ఖర్చు పెట్టలే. అదేవిధంగా ఏదైతే రైతులకు సంబంధించి గత ప్రభుత్వంలో రైతులకు సంబంధించి 3 ఎకరాల భూమికి లేకపోతే ఎస్సీ సప్లానికి సంబంధించి పెద్ద ఎత్తున నిధులు ఖర్చు పెట్టినట్టు చూపించారు. కానీ పేపర్లో చూపించారు, అసెంబ్లీ బడ్జెట్ లో చెప్పారు, హోల్ అసెంబ్లీ సాక్షి చెప్పారు. కానీ ఇక్కడికి క్షేత్రస్థాయిలో వచ్చేసరికి ఎక్కడ కూడా ఈ దళిత బంధుకు సంబంధించి పూర్తి స్థాయిలో వేయలే. ఒక మండలానికి సంబంధించి 10 గ్రామాలు ఉన్నాయనుకో, ఆ 10 గ్రామాల్లో ఏదైతే తక్కువ మంది దళిత బిడ్డలు ఉంటారో, నా ఒక 10-15 కుటుంబాలు మాత్రమే ఉంటాయో అక్కడ ఇచ్చి ఆ మండలంలో మేము 100% ఇచ్చినాం. ఆ ఒక్క విలేజ్ లో ఆ 10 కుటుంబాలకు ఇచ్చేసి మిగతా 2,000 కుటుంబాలు ఉన్న మండలంలో ఒక 10 కుటుంబాలకు పూర్తి స్థాయిలో ఒక ఊర్లో ఒక వాడలో ఒక చిన్న కమ్యూనిటీకి సంబంధించి చిన్న ఏరియాలో ఉన్న వ్యవస్థకి ఇచ్చి మేము పూర్తి స్థాయిలో దళిత బంధు చేసినామని గొప్పలు చెప్పి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేయకుండా వాస్తవకత ఈ ప్రాంతానికి సంబంధించి రైతు సంక్షేమానికి ఇంత అవుతుంది, విద్యుత్ రంగానికి ఇంత అవుతుంది, మహాలక్ష్మికి ఇంత అవుతుంది, ఆర్టీసీకి ఇంత అవుతుంది, ఇంతవరకు మేము బడ్జెట్ ను ఖర్చు పెట్టగలుగుతాం, ఒకవేళ మాతోటి కాకపోతే మళ్ళీ సంవత్సరానికి ఇంత పెట్టగలుగుతామని వాస్తవ దృక్పథాన్ని అసెంబ్లీలో చూపించి దాని ప్రకారమే ప్రజాప్రభుత్వం చేయాలన్న ఆలోచన కనిపిస్తా ఉన్నది. ముగిసిన ఎంపీటీసీల టర్మ్ మండలాలకు స్పెషల్ ఆఫీసర్లను నియమించాలని కలెక్టర్లకు సర్కార్ ఉత్తర్వులు, ఎంపీడీఓపై ర్యాంక్ అధికారులకు బాధ్యతలు, నేటితో జెడ్పీటీసీల పదవీ కాలం కూడా. ఈ ఏడాది ఫిబ్రవరిలో ముగిసిన సర్పంచ్ల టర్మ్, లోకల్ బాడీలో 3 కీలక వ్యవస్థలు ఖాళీ. ఓకే, ఇక మనం దీని గురించి చెప్పాలంటే ఏదైతే ఫిబ్రవరి 2వ తారీఖు నాడు లోకల్ బాడీలకు సంబంధించి సర్పంచ్ల పదవీ కాలం ముగిసింది. ఆ సర్పంచ్ల పదవీ కాలం ముగిసుడుతోటే అప్పుడున్న వ్యవస్థలో ఫిబ్రవరి 2వ తారీఖు నాడు నుంచి ఏదైతే స్థానిక ప్రజా పాలన అందించాలని ఎంపీడీఓ స్థాయి వాళ్ళకి ఏదైతే గ్రామ పంచాయతీ సెక్రటరీ మరియు స్పెషల్ ఆఫీసర్ నుంచి 6 నెలల కాల పరిమితిని పొడిగించడం జరిగింది. నేటితోటి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఏదైతే ప్రాదేశిక సభ్యులు ఉన్నారో వారి పదవీ కాలం కూడా పూర్తి కానున్నది. అయితే ఏదైతే జెడ్పీటీసీల పదవీ కాలం ముగియనున్నదో వారికి సంబంధించి కలెక్టర్ స్థాయిని, కలెక్టర్ గారిని జెడ్పీ స్థాయికి సంబంధించి ప్రత్యేక అధికారిగా నియమించడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే అదనపు కలెక్టర్లు, ఆర్డీఓ ర్యాంకులు అదనపు కలెక్టర్లు ఉన్నారో వారిని మండల పరిషత్తులకు అనుసంధానంగా జాయింట్ గా స్పెషల్ ఆఫీసర్లుగా నియమించడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితులలో లోకల్ బాడీస్ సంబంధించి జడ్పీ వ్యవస్థ, మండల పరిషత్ వ్యవస్థ, సర్పంచ్ల వ్యవస్థ కూడా ఖాళీగా ఉన్నది. 3 వ్యవస్థలు పల్లెల్లో ఇప్పుడు ఖాళీగా ఉన్నది. దీనిపై కూడా ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకొని లోకల్ బాడీస్ కి అనుగుణంగా వెళ్లాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి గారు మరియు మంత్రివర్గం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఓకే, జగదీష్ రెడ్డి మెడకు పవర్ కొనుగోళ్ల ఉచ్చు. కొన్ని రోజులుగా ఫామ్ హౌస్ లోనే ఉంటూ కేసీఆర్ తోటి చర్చలు చేస్తా ఉన్నాడు. అదేవిధంగా ఇప్పటికే విచారణకు హాజరు కావాలని కమిషన్ నుంచి నోటీసులు వచ్చినాయి. మంత్రిగా ఆయనకు తెలియకుండా ఏ పని జరగదన్న నిపుణులు. జగదీష్ రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయమన్న కోమటిరెడ్డి బ్రదర్స్. ఈయన జగదీష్ రెడ్డి గత ప్రభుత్వంలో విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నాడు. నాయన నువ్వు జైలుకి వెళ్ళడం ఖాయమని కోమటిరెడ్డి బ్రదర్స్ చెప్తా ఉన్నారు. ఎందుకు జైలుకి వెళ్లాల్సి వస్తుందంటే, నువ్వు ఏదైతే ఫామ్ హౌస్ లో మీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తోటి ఏదైతే చర్చలు జరిపి 4-5 రోజుల నుంచి ఫామ్ హౌస్లనే ఉంటానో, ఆయనే నేను హైకోర్టు జస్టిస్ కు రాను, నేను ఏ జస్టిస్ దగ్గరికి రాను, నేను ఏ విచారణకు రాను, మీ విచారణ కమిషనే తప్పు అని హైకోర్టు పోయి పిటిషన్ ఇచ్చాడు. ఇస్తే హైకోర్టే మొట్టికాయలు వేసింది.
నువ్వు పిచ్చి పిచ్చి వేసాలు వేయద్దు నాయన. నీ చేసిన నీ అరాచకం మామూలుగా లేదు. 80,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది విద్యుత్ సంస్థల మీద. నువ్వు విచారణకు వెళ్ళి నువ్వు శుద్ధ పూసవే అయితే నువ్వు విచారణకు అటెండ్ అయ్యి ఏదైతే జస్టిస్ ఘోష్ ఉన్నారో వారి ముందట నీకు సంబంధించిన నువ్వు తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన పూర్తి ఆధారాలను సమర్పించు అనేది. నీ బాసే తప్పించుకునే కాడ లేడు. నువ్వు మంత్రిగా ఉండి ఏదైతే అందులో వాటా తీసుకున్నావో నువ్వు జైలుకి వెళ్ళడం తప్పదని చెప్పి కోమటిరెడ్డి బ్రదర్స్ ఇప్పటికే మీ మీద బహిరంగంగా చెప్పడం జరిగింది. విచారణ కమిటీని రద్దు చేయడం కుదరని హైకోర్టు తీర్పు ఇవ్వడంతో జగదీష్ రెడ్డి ఆందోళన పడ్డారు. జగదీష్ రెడ్డి విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేయడంతో ఆయన తప్ప మరెవరూ మీడియా ముందుకు వచ్చి కొనుగోలు వ్యవహారంపై మాట్లాడలేకపోతున్నారు. పైగా కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడైన జగదీష్ రెడ్డి ఏం జరిగినా మా సార్ చూసుకుంటాడులే అన్న ధీమాతో ఇన్నాళ్ళు ఓపిక పట్టారు. కానీ ఇప్పుడు పరిస్థితులన్నీ తారుమారు కావడంతో కమిటీ సైతం నోటీసులు ఇచ్చింది. విచారణ కమిటీ ఎదుట ఏం చెప్పాలన్న కేసీఆర్ సూచనల మేరకే బదులు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. నేను జగదీష్ రెడ్డి గారికి ఒక సలహా ఇస్తున్నాను. మీరు కేసీఆర్ ఏది చెప్పమంటే అది చేస్తే మీ మెడకు ఉచ్చు బిగించుకొని ఆయన బయటపడతాడు. మీరు ఆ ఏదైతే విద్యుత్ కొనుగోళ్ల విషయంలో ఏదైతే తతంగం జరిగిందో ఆ తతంగాన్ని ఇప్పటికైనా జరిగింది గిది, మేము చేసింది గిది అని గనక చెప్పినట్లయితే కొద్దిగా నీకేమన్నా ఉపశమనం జరుగుతుంది తప్ప లేదంటే ఈ 80,000 కోట్ల రూపాయల స్కామ్ లో నువ్వు పూర్తిగా కూరుకుపోయే అవకాశం ఉంది. ఆంధ్రప్రభ కదా ఈరోజు ఆంధ్రప్రభ మెయిన్ ఎడిషన్ జిల్లా ఎడిషన్ చూసేసరికి మంత్రి శ్రీధర్ బాబు ఎట్ ది రేట్ ఆఫ్ ట్రబుల్ షూటర్. కాంగ్రెస్ పార్టీకి ఆయనే ది గ్రేట్ వాల్. తనదైన శైలిలో దూకుడు. మేనిఫెస్టో చైర్మన్ గా తెలంగాణలోను విన్. రాష్ట్రానికి పెట్టుబడులు తేవడంలో గ్రాండ్ సక్సెస్. మాజీ మంత్రి వ్యవహారంలో తనదైన మార్క్. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అధికారంలో ఉంది. గతంలో పార్టీ అధికారంలో లేనప్పుడు తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోయినప్పుడు పార్టీకి అండగా కొంతమంది నేతలు మాత్రమే ఉన్నారు. వారిలో ప్రస్తుతం తెలంగాణ ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు ముందు వరుసలో ఉన్నారు. విపత్కర సమయంలో పార్టీకి అండగా ఉంటూ ట్రబుల్ షూటర్ గా ఎదిగారు. స్వయం శక్తితో రాణించిన ఆయన తెలంగాణ రాష్ట్రంలో కాకుండా కేంద్రంలో సైతం రాష్ట్ర రాజకీయాలు ప్రభావితం చేసే నాయకుడిగా ఎదిగారు. పార్టీ తీసుకునే ప్రతి నిర్ణయంలో శ్రీధర్ బాబు పాత్ర ఉందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ది ట్రబుల్ షూటర్ శ్రీధర్ బాబు గారు ఈ ఉత్తర తెలంగాణకు సంబంధించి ఏదైతే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ విపత్కర పరిస్థితి ఎదురైనప్పుడు ఈ ప్రాంతానికి సంబంధించి ఒక కుటుంబం వైపు చూస్తుంది. ఆ కుటుంబం ఎవరో కాదు, మంతని నియోజకవర్గానికి చెందిన దుద్దిల్లా కుటుంబమే. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఆ 10 సంవత్సరాలు అధికారం లేనప్పుడు ఎంతో మంది నాయకులు తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన కాంగ్రెస్ నాయకులు పెద్ద పెద్ద నాయకులు అందరూ వెళ్ళిపోయినా కానీ ఒక్కొక్క కార్యకర్తను జమ చేసి ఈ రాష్ట్రానికి ఉత్తర తెలంగాణలోనే పెద్ద దిక్కుగా వ్యవహరించినటువంటి వ్యక్తి శ్రీధర్ బాబు గారు. దేశంలో ఎప్పుడైతే సంక్షోభం వస్తుందో, దేశంలో ఎప్పుడైతే భద్రతకు ముప్పు వాటిల్లుద్దో, భరతమాత ఏ విధంగానైతే గాంధీ కుటుంబం వైపు చూస్తుందో అదే విధంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు ఇబ్బంది తలెత్తినా మేమున్నామంటూ మంత్రి ప్రాంతానికి చెందిన దుద్దిల్లా కుటుంబం కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడ్డది. గడిచిన 50 సంవత్సరాల కాలంలో ఈ ప్రాంతానికి సంబంధించి పెద్ద దిక్కుగా ఉండి ఈ ప్రాంతంలో ఎన్ని విపత్కర పరిస్థితులు ఏర్పడ్డా, ఎన్ని విధ్వంసాలు ఏర్పడ్డా, ఎన్ని అరాచక శక్తులు మూటగట్టుకొని దాడి చేసిన కాంగ్రెస్ పార్టీని బలమైన పార్టీగా జనాల్లోకి ప్రొజెక్ట్ చేసి బలమైన నాయకత్వాన్ని సంపాదించినటువంటి కుటుంబం శ్రీధర్ బాబు గారి. అదేవిధంగా ఇవాళ ఆంధ్రప్రభ ఇచ్చిన దాంట్లో కాంగ్రెస్ పార్టీకి ఆయనే ది గ్రేట్ వాల్. మేనిఫెస్టో చైర్మన్ గా ప్రజల మనసు గెలిచి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర వహించినటువంటి వ్యక్తి. రేవంత్ రెడ్డికి సన్నిహితుడుగా మంత్రివర్గ సహచరులకు నోట్లో నాలిక లెక్క ప్రతి నిర్ణయంలో ప్రతి వ్యవస్థలో శ్రీధర్ బాబు గారి మార్క్ ఉండాల్సిందే. ప్రభుత్వానికి సంబంధించిన ప్రతినిధిగానైనా, రైతు సంక్షేమానికి సంబంధించిన మెంబర్గానైనా, నిజామాబాద్ కు సంబంధించి ఫ్యాక్టరీ ఓపెనింగ్ అయినా, ఆదిలాబాద్ చక్కెర ఫ్యాక్టరీ ఓపెనింగ్ అయినా, ఆదిలాబాద్ కు సంబంధించి
సిమెంట్ ఫ్యాక్టరీ తెరిపించాలన్నా, ఎక్కడ ఏ పని చేయాలన్నా శ్రీధర్ బాబు గారి మార్కు తప్పనిసరి. రాష్ట్ర ప్రయోజనాల కోసం అమెరికా పర్యటనకి వెళ్ళిన ఈ ప్రాంతం కోసం, ఈ రాష్ట్రం కోసం కొన్ని వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని బాగుపరచాలనే లక్ష్యంతో పనిచేయడం జరిగింది. శ్రీధర్ బాబు గారికి వచ్చి విపత్కర పరిస్థితి నుంచి విజయం అంచుల వరకు మంత్రి శ్రీధర్ బాబు గారు కాంగ్రెస్ పార్టీ విపత్కర సమయంలో అండగా ఉంటూ పార్టీలో ట్రబుల్ షూటర్ గా ఎదిగారు. స్వయం శక్తితో రాణించిన ఆయన తెలంగాణ రాష్ట్రంలో కాకుండా కేంద్రంలో సైతం రాజకీయాలు ప్రభావితం చేసే నాయకుడిగా ఎదిగారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తీసుకునే ప్రతి నిర్ణయంలో శ్రీధర్ బాబు పాత్ర ఉండడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మంత్రి శ్రీధర్ బాబును సంప్రదించంటే కాంగ్రెస్ పార్టీ ఏ వ్యవహారం కూడా చక్కబెట్టడం లేదు అనే స్థాయికి మంత్రి శ్రీధర్ బాబు గారు చేరుకున్నారు. శ్రీధర్ బాబు గారి చాకచక్యం మొన్నటికి మొన్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏదైతే కర్ణాటకలో జరిగిందో, కర్ణాటకకు సంబంధించి హైదరాబాద్ ప్రాంగణానికి సంబంధించిన ఏదైతే ఎన్నికల కమిటీకి చైర్మన్ గా ఉండి అక్కడ పూర్తి స్థాయిలో 24 ఎమ్మెల్యేలకు గాను 22 ఎమ్మెల్యేలను గెలిపించడంతో అధిష్టానం దృష్టిని ఆ రోజే ఏదైతే కర్ణాటకలో ప్రభుత్వాన్ని అధికారంలోకి తేవడంలో నిరంతరం సాయశక్తులా పనిచేసి ప్రభుత్వాన్ని అధికారం తేవడంలో 2 నెలల పాటు అక్కడనే మకాం వేసి పూర్తి స్థాయిలో మల్లికార్జున్ ఖర్గే గారితో, రాహుల్ గాంధీ గారితో, ప్రియాంక గాంధీ మేడం తోటి ఉండి ప్రతిరోజు ప్రతి నిత్యము అక్కడున్న ఎమ్మెల్యేలను గెలిపించే బాధ్యత తన భుజస్కంధాలపై వేసి కర్ణాటక తోటి ఈ దేశంలో మార్కు రాజకీయాన్ని సృష్టించిన ది లెజెండరీ నాయకుడు మంత్రి ఎమ్మెల్యే శ్రీధర్ బాబు గారు. అదే విధంగా ఉత్తర తెలంగాణలో మరో పెద్ద నాయకుడు జీవన్ రెడ్డి గారు. మొన్న ఏదైతే డాక్టర్ సంజయ్ గారి చేరిక వల్లనో, పోచారం శ్రీనివాస్ రెడ్డి గారి చేరిక వల్లనో కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జీవన్ రెడ్డి గారిని వ్యవహారాన్ని తప్పుగా ప్రొజెక్ట్ చేసి ఇక్కడ ఏదో జరుగుతుందని చేయించే ప్రయత్నం చేశారు. కానీ శ్రీధర్ బాబు గారు జీవన్ రెడ్డి గారి నివాసానికి వెళ్ళి, మీకు చెప్పే అనుభవం మా దగ్గర లేదు, మీ సీనియారిటీ మా పార్టీకి అవసరం, మీరు మేము కలిస్తేనే ఇవాళ అధికారంలోకి తీసుకురావడం జరిగింది. 10 సంవత్సరాల విధ్వంసమైన తెలంగాణను మీ భుజస్కంధాల మీద ఉంది, ఏ విధంగానైతే మనం రక్షించుకోవాలో మీ ఆలోచనతోటి మనం వ్యవస్థను ముందుకు నడపాలని చెప్పి ఆ ఏదైతే జీవన్ రెడ్డి గారి వ్యవహారాన్ని ఏదైతే పార్టీలో పూర్తి స్థాయిలో ఇద్దరు కలిసి పనిచేసే విధంగా తీర్చిదిద్దడంలో తనదైన మార్పు చేయడం జరిగింది. అందుకనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి శ్రీధర్ బాబు గారిని ది లెజెండరీ పొలిటీషియన్, అదే విధంగా ట్రబుల్ షూటర్ గా పేరొందడం జరిగింది. మరొక మాట, ట్రబుల్ షూటర్ అని ఎందుకంటానంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ట్రబుల్ షూటర్ అని హరీష్ రావు అనేది, కానీ హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ ముగ్గురు కలిసి విదేశీ పర్యటనలు చేసి ఎన్నో మార్లు కోకాకోలా బాట్లింగ్ యూనిట్ ని అయితే సిద్దిపేటకు, లేకపోతే సిరిసిల్లకు, లేకపోతే గజ్వేల్కు తీసుకురావాలని ఎన్నో మార్లు ప్రయత్నం చేశారు. కానీ వారెవ్వరికి దక్కని ఏదైతే కోకాకోలా బాట్లింగ్ యూనిట్ ఉందో రేపు పొద్దున మంతని నడిబొడ్డున మానేరు నది తీరాన అభివృద్ధికి ఒక శీర్షికగా తీసుకురావడం జరుగుతుంది. ఇందుకోసమని శ్రీధర్ బాబు గారిని ట్రబుల్ షూటర్ గా అంటున్నారు. ఇకపోతే నిన్న శ్రీధర్ బాబు గారి సుడిగాలి పర్యటన జరిగింది. సుడిగాలి పర్యటనలో పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఏదైతే వన మహోత్సవాన్ని, ఏదైతే చెట్లుంటేనే క్షేమం, చెట్లుంటేనే క్షామం, చెట్లు లేకపోతే ఇబ్బందికర పరిస్థితి వస్తుందని వారే స్వయంగా పెద్దపల్లిలో వన మహోత్సవం కార్యక్రమం చేపట్టి దానితో పాటుగా ప్రతి మొక్కకి ఒక పేరు పెట్టండి, ప్రతి మొక్కను ఒక బాధ్యతగా తీసుకోండి, చెట్లను పెంచండి, చెట్ల వల్ల పర్యావరణాన్ని పెంచడం వల్ల ఆహ్లాదకరమైన వాతావరణం వస్తుంది, రాబోయే తరాలకు మనం ఆక్సిజన్ అందించిన వాళ్ళం అవుతామని వారే స్వయంగా ఉండి వన మహోత్సవాన్ని చేయడం జరిగింది. అదే విధంగా ఏదైతే నిన్న సుడిగాలి పర్యటనలో మల్హార్ మండలంలోని వల్లెంకుంట గ్రామానికి సంబంధించి అక్కడున్న విద్యార్థుల దగ్గరికి వెళ్ళి అక్కడున్న జిల్లా పరిషత్ పాఠశాలలో అదనపు తరగతి గదులను ప్రారంభించడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ అదనపు తరగతుల గదులకు సంబంధించి విద్యార్థులు ఇబ్బందిగా ఉన్నారని వారి దృష్టికి రావడంతో వెంటనే అట్టి నిర్మాణాలు పూర్తి చేసి వారి ఆ పిల్లలకు బంగారు భవిష్యత్తుగా అదనపు గదులను నియామకం చేయడం జరిగింది. అదే విధంగా
నిన్న శ్రీధర్ బాబు గారు ఏమన్నారంటే 10 సంవత్సరాల కాలంలో మంతిని ప్రాంతం విధ్వంసాలతోటి విద్వేషాలతోటి రక్తపాతంతో మంతని చరిత్ర మసకబారింది. అభివృద్ధితోటి తిరిగి మంతిని వ్యవస్థను సరస్వతి మాత పుట్టినిల్లుగా తీర్చిదిద్దుతామని చెప్తూ అదనపు గదుల్లో చేయడం జరిగింది. అదే విధంగా పెద్దపల్లి జిల్లాకు సంబంధించి నిన్న డాక్టర్ మోయిన్ పాషా గారు పెట్టినటువంటి ఏదైతే ఎంఎంఎస్ హాస్పిటల్ ఉందో సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఉండే ఎండి మంజూర్ వారి అబ్బాయి ఏదైతే పెద్దపల్లిలో హాస్పిటల్ పెట్టిండో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టిండో నిన్న శ్రీధర్ బాబు గారు ఆ హాస్పిటల్ ను ప్రారంభించడం జరిగింది. అదే విధంగా నిన్న ఏదైతే మహదేవ్పూర్ మండలానికి సంబంధించి ఈ మధ్య కాలంలో 3.5 లక్షలతోటి నిర్మించినటువంటి ఏదైతే శ్రీపాద సమీకృత భవనాన్ని ఓపెన్ చేయడం జరిగింది. దానితో పాటు పెద్దలు ఈ ప్రాంతానికి అభివృద్ధి ప్రదాత ఆదర్శనీయులు శ్రీపాదరావు గారి విగ్రహ ప్రతిష్ట కూడా చేయడం జరిగింది. అదే విధంగా 20 లక్షల రూపాయలతోటి గ్రామ పంచాయతీ నిర్మాణ పనులకు మరియు కుదురుపల్లి వరకు 20 లక్షల రూపాయలతోటి సీసీ రోడ్డు నిర్మాణం, 40 లక్షల రూపాయలతోటి శివాజీ చౌక్ నుండి హనుమాన్ గుడి వరకు నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రాంతానికి వెళ్ళినా ఏం చేసినా శ్రీధర్ బాబు గారు ఈ ప్రాంతానికి సంబంధించి మంత్రి ప్రాంతానికి సంబంధించి ఏదైతే మంత్రి ప్రాంతానికి సంబంధించిన అభివృద్ధి ప్రధాన ధ్యేయంగా ట్రబుల్ షూటర్ గా ఇటు మంత్రిలో ఉత్తర తెలంగాణ ప్రాంతానికి తెలంగాణ రాష్ట్రానికి దేశ స్థాయిలో రాజకీయాలను ప్రభావితం చేసి కాంగ్రెస్ పార్టీని బలమైన పార్టీగా ప్రొజెక్ట్ చేసే బలమైన నాయకునిగా ఎదిగారు. ఇది మంత్రి ప్రజలకు గర్వకారణంగా చెప్పడం జరుగుతూ ఉంది.